Hello, hello. Very good afternoon. Welcome to ADDA247 Telugu YouTube channel. So welcome to ADDA247 Telugu YouTube channel. For any updates, please log on to ADDA247 Telugu app. మీరు మీ So at ADDA247 Telugu app, you can find the study material, current affairs, job alerts, daily quizzes, and all the things you can find. So ఇక్కడ మనం today we are going to discuss the electrical circuits subject for SSC JEE. Electrical subjects for SSC JEE. Hello. So today we are going to discuss SSC electrical circuits for SSC JEE. So yesterday also we have discussed some of the topics. నిన్న కూడా మనం చాలా డిస్కస్ చేస్తామండి ఎస్ఎస్సి జేఈ గురించి. ఓకే, సో ఈ ఎస్ఎస్సి జేఈకి సంబంధించిన లైవ్ క్లాసెస్ అయితే ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయండి. సో ఎవరైనా మీకు లైవ్ క్లాసెస్ జాయిన్ అవ్వడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో లైవ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎస్ఎస్సి జేఈ ADDA247 యాప్లో ఎస్ఎస్సి జేఈ కోర్సుని అయితే పర్చేస్ చేయండి. పర్చేస్ చేయడానికి Y630 అనే కోడ్ని యూజ్ చేయండి. సో లైవ్లో ఎవరైతే ఉన్నారో అందరూ ఈ లైవ్ లింక్ని అందరూ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్లో, ఎక్కడైనా మీ ఎవరెవరైతే ఎస్ఎస్సి జేఈఏ కాదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి షేర్ చేయండి. మ్యాక్సిమం మెంబర్స్ని ఇక్కడ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో విద్యాసాగర్, గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. సో మీకు ఏ ఎగ్జామ్స్ కోసమైనా మీకు లైవ్ అప్డేట్స్ కోసం ADDA247 తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరూ కంపల్సరీగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఎస్టర్డే మీరు నిన్న మనం బేసిక్స్ చదువుకున్నాం. నిన్న బేసిక్స్ చదువుకున్నామండి, ఎలక్ట్రికల్ సర్క్యూట్ సంబంధించిన బేసిక్స్. సో బేసిక్స్ ఏం చదువుకున్నాం నిన్న? మనం నిన్న వోల్టేజ్ గురించి, కరెంటు గురించి, ఛార్జ్ గురించి, పవర్, ఎనర్జీ గురించి మనం చదువుకున్నాం. సో ఇవి బేసిక్స్. ఏదైనా సర్క్యూట్కి రిలేటెడ్లో ఇవి బేసిక్స్ అండి, ఇవి బేసిక్స్. సో ఈ బేసిక్స్ నుంచే మనము సర్క్యూట్స్ బిల్డింగ్ చేస్తామండి, ఈ బేసిక్స్ నుంచే సర్క్యూట్స్ బిల్డింగ్ చేస్తామండి. సో సర్క్యూట్ ఎలిమెంట్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సర్క్యూట్ ఎలిమెంట్స్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సి జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్క్యూట్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి సర్క్యూట్ ఎలిమెంట్ నుంచి మనకు ఒక 2 to 3 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. ఓకే, సో సర్క్యూట్ ఎలిమెంట్స్లో మనకి ఏమేమి సర్క్యూట్ ఎలిమెంట్స్ ఉంటాయి? సో బేసిక్గా సర్క్యూట్ ఎలిమెంట్స్ వచ్చేసి మనకు యాక్టివ్ సర్క్యూట్ ఎలిమెంట్స్ అండ్ ప్యాసివ్ సర్క్యూట్ ఎలిమెంట్స్. యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్, దాంట్నే యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాము, ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాము. సో వాట్ ఆర్ యాక్టివ్ ఎలిమెంట్స్ అండి? యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటండి? ఒకసారి చెప్పండి. వాట్ ఆర్ యాక్టివ్ ఎలిమెంట్స్? యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటండి? వాట్ ఆర్ యాక్టివ్ ఎలిమెంట్స్? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వాట్ ఆర్ యాక్టివ్ ఎలిమెంట్స్? యాక్టివ్ ఎలిమెంట్స్ గురించి ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒక్కసారి యాక్టివ్ ఎలిమెంట్స్ గురించి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి లేదండి. సో ది ఎలిమెంట్స్ విచ్ డెలివర్ పవర్ టు ద అదర్ ఎలిమెంట్స్ ఇన్ ద సర్క్యూట్ ఆర్ కాల్డ్ యాక్టివ్ ఎలిమెంట్స్. సో ద యాక్టివ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎలిమెంట్స్ విచ్ కెన్ డెలివర్ ది పవర్ కంటిన్యూస్లీ ఆర్ ఇండెఫినెట్లీ. ఇండెఫినెట్లీ అంటే ఏంటండి? వాట్ ఆర్ ఇండెఫినెట్లీ? ఇండెఫినెట్లీ అంటే
continuously without any pause. They are supplying the electrical energy to the elements. So those are called as active elements. We all know. So ఏదైనా circuit లో what are the active elements? Current source and voltage source. These are the two active elements what we find in circuits. Active elements లో ఏమేమి ఉంటాయండి? కరెంట్ సోర్స్ అండ్ వోల్టేజ్ సోర్స్. మరి ఈ కరెంట్ సోర్స్ లో, వోల్టేజ్ సోర్స్ లో యాక్టివ్ సోర్స్. సో ఈ యాక్టివ్ సోర్స్ లో కూడా ఇండిపెండెంట్ అని డిపెండెంట్ అని టూ టైప్స్ ఉంటాయండి. డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ అని టూ టైప్స్ ఉంటాయండి. యాక్టివ్ ఎలిమెంట్స్ లో కూడా డిపెండెంట్ యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ ఇండిపెండెంట్ యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయండి. సో ఈ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? యాక్టివ్ ఎలిమెంట్స్ కి ప్యాసివ్ ఎలిమెంట్స్ కి డిఫరెన్స్ ఏంటి? సింపుల్ అండి. యాక్టివ్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ సింపుల్. సో ఈ యాక్టివ్ ఎలిమెంట్స్ అవుట్పుట్, ఇప్పుడు ఇక్కడ ఇది వోల్టేజ్ సోర్స్, ఇది కరెంట్ సోర్స్. సో దీని అవుట్పుట్ ఏముంటుందండి? దీని అవుట్పుట్ విల్ బి వోల్టేజ్, దీని అవుట్పుట్ విల్ బి కరెంట్. సో ఈ ఇండిపెండెంట్ ఎలిమెంట్స్ లో ఈ ఇండిపెండెంట్ సోర్సెస్ లో అవుట్పుట్ ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ అవుట్పుట్ ఏంటి? వోల్టేజ్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ పారామీటర్. సో indefinitely it will provide the output. ఇక్కడ కూడా వాట్ ఈస్ ద కరెంట్ అవుట్పుట్? ఇక్కడ కరెంట్ కూడా ఇండెఫినెట్ గా కరెంట్, ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ పారామీటర్. ఆ టైప్ ఆఫ్ సోర్సెస్ ని మనం ఇండిపెండెంట్ సోర్సెస్ అంటామండి. నెక్స్ట్ డిపెండెంట్ సోర్సెస్ అంటే ఏంటి? డిపెండెంట్ సోర్సెస్ జనరల్ గా విల్ బి రిప్రజెంటెడ్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకసారి ఇది, సో దీంట్లో ఇలా పాజిటివ్ నెగిటివ్ పెడితే ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అవుతుంది. సో ఇక్కడ నేను సేమ్ ఈ రెక్టాంగులర్ బాక్స్, ఐ మీన్ ఈ రాంబస్ లో ఇఫ్ ఐ కీప్ ఏ అప్ హెడెడ్ హారో, ఒక అప్ హెడెడ్ యారో పెట్టేస్తే అది ఒక కరెంట్ సోర్స్ అవుతుందండి. సో మీకు సర్కిల్ ఉంటే అది ఇండిపెండెంట్ సోర్స్ అండి. ఈ టైప్ ఆఫ్ రాంబస్ టైప్ ఆఫ్ ఫిగర్స్ ఉంటే అది డిపెండెంట్ సోర్స్ అండి. సో ఈ డిపెండెంట్ సోర్స్ లో కూడా మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్. ఉంటాయండి. వాట్ ఆర్ దే? VDVS, VDCS, CDCS, CDVS. VDVS అంటే ఏంటి? వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్. VDCS అంటే వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్, వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్, కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. సో ఇది డిపెండెంట్ అని ఎలా అంటాం? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్క్యూట్ ఉందండి. ఉంది. ఇక్కడ ఒక కరెంట్ ఐ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ నేను 10I అని రాస్తానండి. సో 10I ఇది ఏం సోర్స్ అండి? ఆల్ ఆఫ్ యూ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. వాట్ సోర్స్ అండి అది? వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ సోర్స్ అండి? ఇది ఏం సోర్స్ అండి? దిస్ ఇస్ ఏ వోల్టేజ్ సోర్స్. సో ఇక్కడ ఏముందండి? కరెంట్ ఉంది. సో ఈ ఎలిమెంట్ లో ఈ వోల్టేజ్ సోర్స్ అవుట్పుట్ అనేది డిపెండెంట్ ఆన్ కరెంట్ టు ద రెసిస్టర్.
సో ఇలాంటి వాటిని ఏమంటాం మనం, కరెంట్ మీద డిపెండ్ అయింది కాబట్టి కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. సేమ్ ఇక్కడ 10V ఇస్తున్నానండి, 10V ఇచ్చి ఇక్కడ 10V అని రాస్తున్నానండి, 10V అని. ఇది ఏం సోర్స్ అండి, యాక్చువల్గా అయితే ఇది కరెంట్ సోర్స్, బట్ మనం ఇక్కడ ఏం రాసామండి, వోల్టేజ్ అని రాస్తాం. అంటే ఈ కరెంట్ సోర్స్ అవుట్పుట్ ఈ వోల్టేజ్ని డిపెండ్ అయి ఉంటుంది. ఇలాంటి వాటిని ఏమంటామండి, వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్, వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్. అలాగే మనకు కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్సెస్ ఉంటాయి, వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఉంటాయి. సో మనకు జనరల్గా యాక్టివ్ ఎలిమెంట్స్ 2 టైప్స్ అండి, డిపెండెంట్ సోర్సెస్, ఇండిపెండెంట్ సోర్సెస్. సో దాంట్లో ఇండిపెండెంట్ సోర్స్లో ఇండిపెండెంట్ వోల్టేజ్, ఇండిపెండెంట్ కరెంట్, మళ్ళీ డిపెండెంట్లో డిపెండెంట్ వోల్టేజ్, డిపెండెంట్ కరెంట్. సో ఇక్కడ కరెంట్లో కానీ వోల్టేజ్లో కానీ డిపెండ్ అయ్యవచ్చు, ఇక్కడ కూడా కరెంట్ మీద కానీ వోల్టేజ్ మీద కానీ డిపెండ్ అయ్యి ఉండొచ్చు అండి. సో ఇక్కడ నుంచి మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. మీకు ఒక సోర్స్ ఇచ్చి హీ విల్ గివ్ ఎ సోర్స్, ఇక్కడ ఇలా ఒక సోర్స్ ఇస్తాడు, ఇలా ఒక సోర్స్ ఇస్తాడు, హీ విల్ గివ్ ఎ సోర్స్. ఇలా ఒక సోర్స్ ఇచ్చి ఐడెంటిఫై ద సోర్స్ అంటాడండి, ఐడెంటిఫై ద సోర్స్. ఇది ఏం సోర్స్ ఐడెంటిఫై చేయండి. ఆల్ ఆఫ్ యూ కమెంట్ మీ ద కమెంట్ బాక్స్, వాట్ టైప్ ఆఫ్ సోర్స్ ఇస్ దట్. అది ఏం సోర్స్ ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఆల్ ఆఫ్ యూ కమెంట్ మీ ద కమెంట్ బాక్స్, వాట్ టైప్ ఆఫ్ సోర్స్ ఇస్ దట్. ఆల్ ఆఫ్ యూ మస్ట్ గివ్ ద ఆన్సర్. అందరు ఆన్సర్ చేయాలండి. ఇఫ్ యూ ఆన్సర్ దెన్ ఓన్లీ ఐ థింక్ దట్ యు ఆర్ ఆన్ లైవ్. మీరు యాక్టివ్గా ఉన్నారని నాకు ఐ విల్ గెట్ అ కన్ఫర్మేషన్. అందరు ఆన్సర్ చేయాలండి. అందరు ఆన్సర్ చేయాలండి. ఆల్ ఆఫ్ యూ ఆన్సర్, అందరు ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద ఐడెంటిఫై ద సోర్స్, ఆ సోర్స్ ఐడెంటిఫై చేయాలి. అదొక 1 మార్క్ క్వశ్చన్ అండి, అదొక 1 మార్క్ క్వశ్చన్ అండి. ఎస్ఎస్సి జేఈలో 1 మార్క్ క్వశ్చన్ అండి అది. ఇఫ్ యూ కెన్ గెస్ యూ విల్ గెట్ 1 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ ఫర్ దట్. ऊपर वाले से एक ही मरना. సో అది సిడిసిఎస్ అంటున్నారు. ఎస్, ఇట్ ఈస్ నాట్ సిడిసిఎస్ అండి, ఇట్ ఈస్ నాట్ సిడిసిఎస్, దట్ ఈస్ కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అండి. ఎలా కనిపెట్టాలి, పాజిటివ్ నెగిటివ్ ఉందంటే వోల్టేజ్ సోర్స్ అండి. అవుట్పుట్ దీని అవుట్పుట్ దేని మీద డిపెండ్ అయి ఉందండి, కరెంట్ మీద డిపెండ్ అయి ఉంది. సో సచ్ సోర్సెస్ ఆర్ కాల్డ్ కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. సో 1 మార్క్ క్వశ్చన్ అండి అది. ఇది ఎస్ఎస్సి 2015లో అడిగారండి, 2015లో అడిగారు. సో ఎస్ఎస్సి జేఈలో ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయండి. అందుకనే ఇది ఎందుకు అనుకోవచ్చు మీరు, కాకపోతే ఇక్కడ నుంచి 1 మార్కు ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్
ప్యాసివ్ ఎలిమెంట్ అంటే ఏంటండి, వాట్ ఆర్ ప్యాసివ్ ఎలిమెంట్స్? నెక్స్ట్ వచ్చేసి ప్యాసివ్ ఎలిమెంట్స్. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటండి? సో ది ఎలిమెంట్స్ విచ్ అబ్జార్బ్స్ ఆర్ స్టోర్స్ విచ్ అబ్జార్బ్స్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ కాల్డ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. సో ఎక్కడ these elements are giving output, these are giving some element, these are giving some output. So ikkada output energy ni some elements are there to be there to absorb that power or energy, that is those are called as what? Passive elements. Passive elements, active elements, passive elements. So passive elements ki manaku ఏమేమి ఉంటాయండి? రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. సో రెసిస్టర్ ఏం చేస్తుందండి? వాట్ ఈస్ అ రెసిస్టర్? రెసిస్టర్ డిసిపేట్స్, ఇట్ విల్ అబ్జర్వ్ అండ్ ఇట్ విల్ డిసిపేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. ఇది కూడా క్వశ్చన్ అండి. రెసిస్టర్ డిసిపేట్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, దట్ ఈస్ ఆల్సో ఎస్ఎస్సి క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఇండక్టర్స్. సో ఇండక్టర్స్ ఏం చేస్తాయండి? దే స్టోర్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫార్మ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫార్మ్. నెక్స్ట్ ఇది ఎలక్ట్రిక్ ఫార్మ్. దీస్ ఆర్ స్టోరింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ in the form of electric form, but this is static electricity, this is not, this is static electricity. సో ఈ మూడింటి నుంచి మీకు క్వశ్చన్ రావచ్చండి. in a resistor the electrical energy is dissipated in the form of heat. ఇండక్టర్ లో మ్యాగ్నెటిక్ ఫార్మ్ లో స్టోర్ అవుతుందండి, కెపాసిటర్ లో ఎలక్ట్రిక్ ఫార్మ్ లో స్టోర్ అవుతుందండి. సో ఇండక్టర్, కెపాసిటర్ స్టోర్స్ ద ఎనర్జీ, రెసిస్టర్ డిసిపేట్ ద ఎనర్జీ. సో మనం సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ రెసిస్టర్స్ నుంచి, ఇండక్టర్స్ నుంచి, కెపాసిటర్స్ నుంచి అట్లీస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి. రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ నుంచి అట్లీస్ట్ 4 మార్క్స్ వస్తాయండి. సో రెసిస్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది? సో రెసిస్టెన్స్ బేస్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఉంది? సో ఫిజికల్ ప్రాపర్టీస్ మీద మనకు క్వశ్చన్ వచ్చేస్తుందండి రెసిస్టర్స్ లో. నెక్స్ట్ నెట్వర్క్ రిడక్షన్ మీద వస్తుందండి. నెట్వర్క్ రిడక్షన్ మీద వస్తుంది. నెక్స్ట్ ఇంకేం వస్తుందండి? ఇక్కడ సిరీస్ ప్యారలల్ నుంచి వస్తుందండి. నెక్స్ట్ హీట్ డిసిపేషన్ మీద క్వశ్చన్ రావచ్చండి. సో వాట్ ఆర్ ద పాసిబుల్ క్వశ్చన్స్ అండి? ఫిజికల్ ప్రాపర్టీస్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, నెట్వర్క్ రిడక్షన్స్ మీద, సిరీస్ ప్యారలల్ మీద. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉందండి, అది మర్చిపోయాం మనము, వై డెల్టా ట్రాన్స్ఫర్మేషన్. రెసిస్టెన్స్ లో వై డెల్టా ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి కూడా ఒక క్వశ్చన్స్ వస్తాయండి. సో మనం ఈ అన్ని నేర్చుకుంటే మనకి ఒక మినిమం ఒక 1 to 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉందండి. సో ఇవన్నీ మనం ఇప్పుడు మనం రాసుకున్న ప్రతిదీ ఇప్పుడు నౌ we will learn all those things. Okay, so what is resistance andi? Resistance is denoted by this is the symbolic representation of resistance. But what is resistance? Resistance ante enti andi? Ninna మనం చదువుకున్నాం, whenever you apply a potential difference or EMF across an element, what happens? Across a conductor, what happens? Current starts flowing, ante charges start moving. But whenever charges are moving in the conductor, some things are restricting its movement. అంటే ఈ ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ని ఒకటి రెసిస్ట్ చేస్తుంది, దాన్నే రెసిస్టర్ అంటాం. వాట్ ఈస్ ద రెసిస్టర్? ఇట్ ఇస్ ద ఫిజికల్ ప్రాపర్టీ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. ది ఫిజికల్ ప్రాపర్టీ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. సో రెసిస్టెన్స్ ఎప్పుడు ఏం చేస్తుందండి? ఇట్ విల్ ట్రై టు it tries to not stop, it tries to minimize the flow of electrons. Okay, so generally మనం కరెంట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, రెసిస్టెన్స్ ఎలా రాస్తామండి? R is equals to rho L by A. ఇది ఫిజికల్ గా రిప్రజెంటేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. R is equals to rho L by A. లైవ్ లో చాలా తక్కువ మంది ఉన్నారండి. సో అందరూ ప్లీజ్ షేర్ దిస్ with your friends. with your friends. ఓకే, ఇక్కడ చెప్పండి వాట్ ఈజ్ రో అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈజ్ రో? సో రో అంటే స్పెసిఫిక్ రెసిస్టివిటీ. సో దిస్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. మనకి చాలా రకాల కండక్టర్స్ ఉంటాయండి, చాలా రకాల కండక్టర్స్ ఉన్నాయి. అల్యూమినియం అనేది ఒక కండక్టర్, కాపర్ అనేది ఒకటి కండక్టర్,
గోల్డ్ అనేది ఒక కండక్టర్, టంగ్స్టన్, కాన్స్టంటైన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నాయండి. సో ఈ కండక్టర్స్ లో ప్రతి కండక్టర్కి ఒక రెసిస్టివిటీ ఉంటుంది, స్పెసిఫిక్ రెసిస్టివిటీ అనేది ఉంటుంది. అండ్ వాట్ ఈజ్ ఎల్ అండి? ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో మనకి ఈ రోయల్ బై ఏ నుంచి మనకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఈ రోయల్ బై ఏ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఒకటి డామ్ షూర్ క్వశ్చన్ చెప్తున్నాను. యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్? అందరూ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్? వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్? వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్ చెప్పండి. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్? ఇది చాలా ఎగ్జామ్స్ లో అడిగారండి. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్ ఏంటి? సింపుల్. సో ఈ ఈక్వేషన్ నుంచి, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ హౌ కెన్ ఐ రైట్ ది రో వాల్యూ? ఎలా రాయొచ్చు రో వాల్యూ? రో ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆర్ బై ఎల్. ఏ అంటే ఏంటండి? మీటర్ స్క్వేర్. ఏరియా విల్ బి ఆల్వేస్ మెజర్డ్ ఇన్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఆర్ ఏంటండి? వాట్ ఈస్ ఆర్? ఆర్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఓమ్స్. ఎల్ ఈజ్ మెజర్డ్ ఇన్ మీటర్. సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రో అండి? రో యూనిట్ వచ్చి ఓమ్ మీటర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ రిమెంబర్. డెఫినెట్లీ you will get in the exam. ఓకే, ఇప్పుడు చిన్న క్వశ్చన్ సాల్వ్ చేయండి. ప్లీజ్ సాల్వ్ ఎ క్వశ్చన్ హియర్. చిన్న క్వశ్చన్ సాల్వ్ చేయండి. A given copper wire of 10 ohms resistance is stretched to double its length. Its new resistance is. A given copper wire of 10 ohms resistance is stretched to double its length. What is its new resistance? ఆన్సర్ చేయాలండి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి. This question try to answer. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అందరూ. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, ప్లీజ్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్. A given copper wire of 10 ohms resistance is stretched to double its length. Its new resistance is. ఆ రెసిస్టెన్స్ ఎంత? లైవ్ లో ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయాలండి, ప్లీజ్ ఆన్సర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇట్లాంటి కాన్సెప్ట్స్ డీప్ డిస్కషన్, పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్, టాప్ మోస్ట్ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలంటే అడ్డా 24/7 తెలుగు యాప్లో ఎస్ఎస్సి జేఈఈ టెక్నికల్ కోర్స్ అయితే మీరు ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అవ్వడానికి Y630 కోడ్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. Y630 కోడ్ యూజ్ చేయండి. క్లాసెస్ స్టార్ట్ అయ్యి 2 days మాత్రమే అయ్యిందండి. సో నో ప్రాబ్లం. మీకు వీటి రికార్డెడ్ క్లాసెస్ ఆల్రెడీ మీకు యాప్లో ఉంటాయండి పర్చేస్ చేసిన తర్వాత. సో మీరు ఇక్కడ యు ఆర్ నాట్ గోయింగ్ టు లాస్ ఎనీథింగ్. ఇక్కడ లాస్ అయ్యేది ఏం లేదండి, బికాస్ మీకు ఆల్రెడీ 2 days క్లాసెస్ రికార్డెడ్ వర్షన్ మీకు అక్కడ ఉంటుందండి. సో నో నీడ్ టు వరీ. మీ ఎప్పుడు రిజిస్టర్ అయినా మీరు ఫాలో అవ్వచ్చండి. సో దీని ఆన్సర్ ఏంటండి? ఏ గివెన్ కాపర్ వైర్ ఆఫ్ 10 ohms రెసిస్టెన్స్ ఈ స్ట్రెచ్ టు డబుల్ ఇట్స్ లెంత్ అంటున్నాడు. సో ఒక రెసిస్టెన్స్ 10 ohms ఉందండి. సో కండక్టర్ ఉంది, దిస్ ఇస్ ద కండక్టర్. ఈ కండక్టర్ రెసిస్టెన్స్ 10 ohms ఉందండి. లెంత్ L1 అనుకోండి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1 అనుకోండి. సో దీన్ని స్ట్రెచ్ చేశారు. దీన్ని స్ట్రెచ్ చేసుకోవడం వల్ల లెంత్ ఈజ్ ఇంక్రీజ్ టు L2. దెన్ వాట్ ఈజ్ R2? సో మనకు తెలుసు, వి ఆల్ నో దట్. ఇక్కడ మనకు ఒకటి ఇచ్చాడు, స్ట్రెచ్ టు డబుల్ ఇట్స్ ఒరిజినల్ లెంత్ ఎంత అండి? L1.
సో న్యూ లెంత్ ఎంత అవుతుందండి, L2 ఈజ్ ఈక్వల్స్ టు 2L1. L2 ఈజ్ ఈక్వల్స్ టు 2L1. L2 ఈజ్ ఈక్వల్స్ టు 2L1. సో మనకు తెలుసు వాట్ ఈస్ ద ఫార్ములా, R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు రో L1/రో L2 ఇంటూ A2/A1. A2/A1. ఇక్కడ మనకు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది సేమ్ వైర్, ఏం వైర్ ఇది, కాపర్ వైర్. సో మీరు ఎంత స్ట్రెచ్ చేసినా ఈ కాపర్ వైర్ యొక్క రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవ్వదు. సో మనకు ఉన్నది ఏంటి, L1 L2. సో L1 L2కి రిలేషన్ తెలుసు, A2 A1కి తెలుసా అండి, తెలియదు. సో అది కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవాలి, సో మీరు ఏం చేసినా ఈ రెసిస్టర్ ఈ కండక్టర్ని స్ట్రెచ్ చేసినా ఏం చేసినా దాని వాల్యూమ్ అయితే చేంజ్ అవ్వదండి, వాల్యూమ్ విల్ నాట్ చేంజ్. సో వాల్యూమ్ చేంజ్ అవ్వనప్పుడు ఏమవుతుందండి, వాల్యూమ్ చేంజ్ అవ్వనప్పుడు ఏమవుతుందండి, సో L1 A1 ఈజ్ ఈక్వల్స్ టు L2 A2. సో L1 A1, L2 అంటే ఏంటండి, వాట్ ఈజ్ L2, 2L1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 2L1 ఇంటూ A2. సో L1 క్యాన్సిల్ అయిపోతుంది. సో A2 అంటే ఏంటండి, A1/2. A1/2. సో R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు L1/2L1 ఇంటూ A1/A1 into 2. So A1 will get cancelled, L1 will get cancelled. So R1/R2 is equals to 1/4. So R2 is equals to 4R1. So R2 ఎంత అండి, కొత్త రెసిస్టెన్స్ ఎంత అండి, సో 4 into 10. సో R2 ఎంత అండి, 40 ohms. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో రావడానికి ఉంటుందండి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి రావడానికి ఉంటుందండి. సో దీనికి ఒక షార్ట్ కట్ చెప్తారు చూడండి, మీరు ప్రతిసారి అలా వేసుకోవడం కష్టం కాబట్టి, సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ డబుల్ టైమ్స్, ట్రిపుల్ టైమ్స్, 4 times, 5 times వచ్చినప్పుడు న్యూ రెసిస్టెన్స్ ఆర్ న్యూ ఈజ్ ఈక్వల్ టు N² ఇంటూ ఆర్ ఓల్డ్, N² ఇంటూ ఆర్ ఓల్డ్. ఇక్కడ N² అంటే ఏంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ స్ట్రెచ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే రెసిస్టెన్స్ 3 times స్ట్రెచ్ చేస్తే న్యూ రెసిస్టెన్స్ ఏమవుతుందండి, ఆర్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3² ఇంటూ 10 అంటే 90 ohms. 4 times స్ట్రెచ్ చేస్తే 4² ఇంటూ 10 అంటే 160 ohms అలా. సో దిస్ అ వెరీ టిప్. సో ఇలాంటి టిప్స్ కూడా మీకు అడ్డా 24/7 తెలుగు యాప్ SSC JEE కోర్స్లో మీకు చెప్పడం జరుగుతుందండి. ఇదే క్వశ్చన్ మీకు కాన్సెప్ట్ తెలిసి సాల్వ్ చేయొచ్చు, బట్ SSC JEEలో మనకు అంత టైం ఉండదండి, 4 to 5 minutes టైం ఉండదండి, జస్ట్ 1 minute to 2 minutesలో అయిపోవాలి. సో 1 minute to 2 minutesలో అయిపోవాలంటే దిస్ ఈస్ ద సొల్యూషన్, ఆర్ న్యూ ఈజ్ ఈక్వల్ టు N² ఇంటూ ఆర్ ఓల్డ్. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ స్ట్రెచ్డ్. సో కొత్త రెసిస్టెన్స్ ఎలా కనుక్కుంటామండి, జస్ట్ 2² ఇంటూ 10 అంటే 40 ohms. దిస్ ఈస్ ద షార్ట్ కట్. ఇదే రెసిస్టెన్స్ ని మీరు n times తగ్గించారు అనుకోండి, n times కట్ చేశారు అనుకోండి, అప్పుడు న్యూ రెసిస్టెన్స్ ఏమవుతుందండి, R/N². ఇది కూడా ఒక షార్ట్ కట్ అండి, సో యూ నీడ్ నాట్ టు వర్క్అవుట్ ద ప్రాబ్లం, జస్ట్ R/N² వేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. సో అడ్డా 24/7 తెలుగు యాప్లో ఈ కోర్స్ పర్చేస్ చేయండి, మీకు ఇలాంటి చాలా షార్ట్ కట్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ అండి, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. కరెంట్ ఆఫ్ 5 amps ఫ్లో త్రూ ఏ కండక్టర్ అగైనెస్ట్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 200 volts. ద పవర్ డిసిపేటెడ్ విల్ బి, ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్, సాల్వ్ చేయండి ఒకసారి.
solve this question and a current of 5 amps flows through a conductor against a potential difference of 200 volts. The power dissipated will be simple and it is very simple. It is very simple. So ఇది ఒక కండక్టర్ అండి. ఇది ఒక 200 వోల్ట్స్ కండక్టర్ అండి. సారీ 200 వోల్ట్స్ అప్లై చేస్తాం. ఈ కండక్టర్ లో కరెంట్ 5 ఆంప్స్ ఉంది. సో ఇక్కడ ఉండే రెసిస్టెన్స్ మనకు తెలియాలి. సో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఫార్ములా? V బై I. సో 200/5 అంటే 40 ohms. పవర్ డిసిపేషన్ ఫార్ములా ఏంటండి? పవర్ డిసిపేటెడ్ ఫార్ములా ఇస్ I² ఇంటూ R. I ఎంత అండి ఇక్కడ? 5² ఇంటూ 40. సో 25 ఇంటూ 40 ఎంత వస్తుందండి? 1000 watts is the answer. సో లైవ్ లో ఉన్న వాళ్ళు ఈ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలండి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ SSC JEE ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ SSC JEE ప్రీవియస్ క్వశ్చన్స్. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. సో ట్రై టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్. సో the resistance R1 and R2 are connected in parallel. The resistance R1 and R2 are connected in parallel. ఇలా parallel కనెక్ట్ చేశారు. ద రేషియో ఆఫ్ వాల్యూస్ ఆఫ్ రెసిస్టెన్స్. రేషియో అంటే ఏంటండి? R1:R2 ఎంత అండి? 1:4. సో ద కరెంట్ ఇన్ రేషియో. సో ఇక్కడ కరెంట్ I1, R1 లో కరెంట్ I1 అండ్ R2 లో కరెంట్ I2 అనుకుంటే ఆ కరెంట్స్ ఏ రేషియోలో ఉంటాయి? వెరీ సింపుల్ అండి. మనకు తెలుసు V is equals to IR. I is equals to V by R. Inversely proportional. 4:1. Inversely proportional. So I1 by I2 is equals to R2 by R1. Inversely proportional. So 4:1 కి ఇన్వర్స్ అయిందండి. 4:1 కి ఇన్వర్స్ ఏంటండి? 1:4. 1:4. So what is the correct option? 2 is the correct option. Next question అండి. This is the next question. 3 resistors each of 5 ohms are connected in the form of a triangle. సో 3 రెసిస్టర్లు So 3 resistors are connected in the form of a triangle. What is the resistance between vertices? ఇక్కడ vertices ఏంటి అండి? ఇవి vertices. సో ఏదైనా 2 vertices మధ్యలో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అడుగుతున్నాడండి. R equivalent between 2 vertices. క్యాలిక్యులేట్ అని చెప్పండి. క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఇది. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్? ఇది SSC JEE 2019 అండి. SSC JEE 2019 క్వశ్చన్. వెరీ ఈజీ. ఏదైనా 2 vertices మధ్యలో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అడుగుతున్నాడండి. R equivalent between 2 vertices. క్యాలిక్యులేట్ అని చెప్పండి. క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. లైవ్ లో ఉన్న వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి కమెంట్ చేయండి. లైవ్ లో ఉన్న వాళ్ళు కమెంట్ చేయాలండి. లైవ్ లో ఉన్న వాళ్ళు కమెంట్ చేయాలి. ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద లైవ్. చాట్ బాక్స్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఆన్సర్. 3 resistors each of 5 ohms are connected in the form of a triangle. ఒక ట్రయాంగిల్ లో కనెక్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ అక్రాస్ ది వర్టిసెస్? ఈ వర్టిసెస్ మధ్యలో ఉండే రెసిస్టెన్స్ ఎంత అడుగుతున్నారండి. సో అప్పుడు ఏంటి? ఈ 2 రెసిస్టర్లు సిరీస్ లో ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందండి? ఇది ఒక 5 ohms. ఇక్కడ వచ్చేసేది
ఈ 5 ohms సిరీస్లో ఉంటాయండి. సో అప్పుడు మనకు ఎంత వస్తుంది? 10 ohms 10 ohms 10 ohms. ఆ 10 ohms వచ్చింది విల్ బి ప్యారలల్ టు 5. 10 ప్యారలల్ టు 5. ఆన్సర్ ఏంటండి? 10 into 5 divided by 15. 5 ones 5 threes 5 ones 5 threes 5 ones 5 threes. ఆన్సర్ ఎంతండి? 10/3 is the answer. 10/3 is the answer. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. 2 resistors are connected in parallel whose resistance are in the ratio 3:1. 3:1. Find the ratio. Two resistors are connected in parallel whose resistance are in the ratio 3:1. 3:1. Find the ratio. సో మనకి ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని మాక్ టెస్ట్లు ఈ సంబంధించిన మాక్ టెస్ట్లకి ఎస్ఎస్సి జేఈ అడ్డా కోర్స్లో పర్చేస్ చేయండి. మాక్ టెస్ట్లు పర్చేస్ చేయండి. 22 ఇవాళ పర్చేస్ చేసినట్టయితే మీరు 22% ఆఫర్ అయితే ఉందండి. ఎస్ఎస్సి జేఈ అడ్డా 27 తెలుగు యాప్లో అడ్డా 24/7 తెలుగు యాప్లో ఈ మాక్ టెస్ట్ల అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈ మాక్ టెస్ట్లు పర్చేస్ చేస్తే మీకు 22% ఆఫర్ ఉందండి. 22% ఆఫర్. సో మీరు పర్చేస్ చేసేటప్పుడు 5630 అనే కోడ్ని అయితే అప్లై చేయండి. మీకు 22% ఆఫర్ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్. 2 resistors are connected in parallel whose resistance values are 3:1. Find the ratio of power dissipated. సో సింపుల్ అండి. 2 రెసిస్టర్లు R1:R2 ఎంత అండి? ఈ 2 రెసిస్టర్స్ ప్యారలల్గా ఉన్నాయండి. 2 రెసిస్టర్స్ ప్యారలల్గా ఉన్నాయి. సో వీటి పవర్ డిసిపేషన్ ఇక్కడ P1 P2 అనుకుంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ P1:P2? జనరల్లీ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ P అండి? V²/R. మనకు కరెంట్ ఇవ్వలేదు కాబట్టి V²/R రాసుకోవచ్చండి. సో ఈ 2 ప్యారలల్గా ఉంటాయి కాబట్టి మనకి V1²/R1:V2²/R2 రాయొచ్చండి. సో V1 V2 సేమ్ ఉంటాయి కాబట్టి వాటి రెసిస్టెన్స్లు కూడా వాటి పవర్ డిసిపేషన్స్లో కూడా సేమే ఉంటాయండి. సో 3:1 is the correct option. 3:1 is the correct option. Try to solve this question. Calculate the total resistance between A and B. ఇక్కడ ఉన్న ఒక ఇది 4 ohms అండి, ఇది 1 ohm, ఇది 2 ohm, ఇది 3 ohm. సో ఈ సర్క్యూట్ కి వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్? ఫైండ్ అవుట్ ది టోటల్ రెసిస్టెన్స్ అండ్ కమెంట్ మీ ఇన్ ద చాట్ బాక్స్. సంబంధించిన మాక్ టెస్ట్ 4 ohms అండి, 1 ohm, 2 ohm, 3 ohm. సో ఈ సర్క్యూట్ కి వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్? ఫైండ్ అవుట్ ది టోటల్ రెసిస్టెన్స్ అండ్ కమెంట్ మీ ఇన్ ద చాట్ బాక్స్. కమెంట్ చేయాలండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలి. మీరు లైవ్లో ఉండాలని కన్ఫర్మేషన్ మాకు మీ కమెంట్స్ నుంచే వస్తుందండి. కమెంట్ చేయాలండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలి. లైవ్లో ఉండాలని కన్ఫర్మేషన్ మాకు మీ కమెంట్స్ నుంచే వస్తుందండి.
ఓకే, ఆప్షన్ ఆన్సర్ చూడండి. ఇక్కడ 1 ohms అండ్ 2 ohms అనేది 1 ohms అండ్ 2 ohms మనకు parallel గా ఉన్నాయి. సో 1 parallel to 2 అంటే ఏంటండి, 1 into 2 divided by 1 plus 2, 2/3. సో ఈ 2/3 ఇప్పుడు వచ్చిన 2/3, 4 ohms, 2/3, 3 ohms ఈ మూడు ప్యారలల్ సిరీస్ గా ఉన్నాయండి. సో హౌ డు యూ క్యాలిక్యులేట్ దట్? 4 plus 2/3 plus 3. సో ఇక్కడ ఏమొస్తుందండి, 12 plus 2 plus 9/3. సో 23/3, 23/3 అండి. సో ఆప్షన్ వచ్చేసి 7.6 అండి, 7.67. మీకు 23/3 వచ్చినప్పుడు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయండి మనకు. 7 ohms ఉంది, 7.6 ohms ఉంది, 7 ohms ఉంది, 7.6 ohms ఉంది. మీరు చాలా మంది ఏం చేస్తారంటే 23 నియరర్ టు 7 అని చెప్పేసి 7 ohms ట్రై చేస్తారు. నో, ఇట్ ఈస్ నాట్. ఆన్సర్ వచ్చేసి 7.6 ohms అండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 7.76 ohms అండి. సో ఇలాంటి వాణి గారు, యూ గాట్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. వాణి గారు, యూ గాట్ ద కరెక్ట్ ఆన్సర్, 7.6 ohms. సో సో ఇలాంటి చాలా డిస్కషన్స్ ఈ సబ్జెక్ట్ సంబంధించిన ఈ ఎస్ఎస్సి జేఈకి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, అది సర్క్యూట్స్ కానివ్వండి, మెజర్మెంట్స్ కానివ్వండి, పవర్ సిస్టమ్స్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి మెషిన్స్, యూడబ్ల్యూ, ఎస్టిమేషన్, ఈ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన డీప్ డిస్కషన్, క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అడ్డా 24/7 తెలుగు యాప్లో ఎస్ఎస్సి జేఈ కోర్స్ పర్చేస్ చేస్తే వస్తుందండి. ఈ కోర్స్ పర్చేస్ చేయడానికి మీరు Y630 అనే కోడ్ యూజ్ చేయండి. సో ఈ Y630 కోడ్ అప్లై చేసినప్పుడు మీకు 15% డిస్కౌంట్ వస్తుందండి. ఈ కోర్స్ మనకు లెస్ దాన్ 3000లో అవైలబుల్ ఉందండి. సో ఇక్కడ టెక్నికల్ కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ డిస్కషన్ అంటే డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఉంటుందండి. టెక్నికల్ సబ్జెక్ట్స్ అన్ని ఇన్ డెప్త్. సో మీరు సో ఎస్ఎస్సి జేఈ 2022 ఎలక్ట్రికల్ కోర్స్ అయితే మీరు అడ్డా 24/7 తెలుగులో యాప్లో మీరు పర్చేస్ చేసినట్టయితే Y630 అనే కోడ్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే మీకు 15% డిస్కౌంట్ అయితే వస్తుందండి. ఈ కోర్సు యాక్చువల్ ప్రైస్ 3499 అండి. మీకు ఇదే కోర్స్ 15% డిస్కౌంట్లో 2800 వరకు అయితే మనకు అడ్డా 24/7 తెలుగు యాప్లో ఉందండి. అండ్ దీనికి సంబంధించిన మాక్ టెస్ట్లు కూడా మీరు పర్చేస్ చేయొచ్చండి. కానీ ఈ సపరేట్ పర్చేస్ చేయకుండా మీరు ఇప్పుడు పర్చేస్ చేసినట్టయితే ఇదే కోర్సులో మాక్ టెస్ట్లు కూడా ఫ్రీగా వస్తాయండి. ఆల్మోస్ట్ 50+ మాక్ టెస్ట్లు ఉన్నాయండి. ప్లస్ ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ కోర్స్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీరు మాక్ టెస్ట్లు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదండి. వెరీ లెస్. మీరు బయట ఎక్కడ ఈ కోర్స్ వెళ్ళినా మినిమం 10 to 15,000 అయితే ఛార్జ్ చేస్తారండి. 10 to 15K అయితే ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ జస్ట్ మనం 2800 రూపీస్కే ఎస్ఎస్సి జేఈ ఎలక్ట్రికల్ కోర్స్ అయితే అడ్డా 24/7 తెలుగు యాప్లో అవైలబుల్ ఉందండి. అండ్ విత్ మాక్ టెస్ట్
మీకు 50+ మాక్ టెస్ట్లు అయితే ఫ్రీగా వస్తాయండి. ఇలాంటి అవకాశం ఎక్కడ ఉండదు. సో మీకు ఇది కావాలి అంటే గో అండ్ పర్చేస్ ఎస్ఎస్సి జేఈ ఎలక్ట్రికల్ కోర్స్ ఇన్ అడ్డా 24/7 తెలుగు యాప్. మీకు సిలబస్లో ఉన్న ప్రతి సబ్జెక్టు ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎంసీక్యూ సాల్వింగ్ అయితే అక్కడ జరుగుతుందండి. ఇలాంటి అవకాశం ఎక్కడ ఉండదు. కావాలి అంటే గో అండ్ పర్చేస్ ఎస్ఎస్సి జేఈ ఎలక్ట్రికల్ కోర్స్ అడ్డా 24/7 యాప్. సో జాయిన్ అయినందుకు థ్యాంక్స్ అండి. నౌ ఐఎమ్ ఎండింగ్ ద క్లాస్. మళ్ళీ టుమారో ఆల్సో విల్ జాయిన్ అట్ సేమ్ టైం డైలీ 5:15 పిఎంకి డైలీ యూట్యూబ్లో అడ్డా 24/7 తెలుగు యూట్యూబ్లో అయితే వైటీలో మీకు ఎలక్ట్రికల్కి సంబంధించిన క్లాస్ అయితే షెడ్యూల్ చేయడం జరుగుతుందండి. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. చాలామందికి ఈ లింక్స్ మీరు షేర్ చేసి మేక్ మెనీ ఆఫ్ దెమ్ టు జాయిన్ ద క్లాస్. చాలా మందిని జాయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు చాలా యూస్ఫుల్ అండి, చాలా యూస్ఫుల్. ఈ వైటీ క్లాస్ అయితే యూట్యూబ్ క్లాస్లో మేము మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తామండి. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. I'm ending the class now. Thank you. Have a nice day.